ఇంటికి శాంపుల్స్ ఇచ్చేవాళ్ళలాగా వెళ్తున్నాము టోపీలు పెట్టుకొని. ఈ ముక్కులో పెట్టు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. దయ్యాలు ఏం చేస్తావు? హోల్డింగ్ ఓకే తీసుకో. బాగుంది, తీసుకుందాం. మన బిల్లు మనమే కట్టుకోవడం, మన షాపింగ్ మనమే చేసుకోవడం. ఏదో ఇంటికి శాంపుల్స్ ఇచ్చేవాళ్ళలాగా వెళ్తున్నాము టోపీలు పెట్టుకొని. నేనైతే పక్కా అలాగే ఉన్నాను. ఇంటికి శాంపుల్స్ ఇస్తారు కదా వచ్చి. సో ఐక్యాకి వెళ్తున్నాం. ఐకాయ్ వచ్చేయండి అందరూ వచ్చేయండి. ఫస్ట్ సీట్ బెల్ట్ వేసుకో సామి. ఈ ముక్కులో పెట్టు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. పార్కింగ్ బాగుంది కదా. ఓకే వచ్చేసినాం. ఏదో ఉన్నాయి. దయ్యాలు ఒక్కరు కూర్చొని సెటప్ అనమాట. ఎంట్రన్స్ తీసుకుందామా గ్లాస్ ಚೆನ್ನಾಗಿದೆ. కలర్ ఓకే, ఇది కూడా తీసుకుంటున్నాం. ఓకే కమా అదొంచు. ఇది కావాలి కదా ఇంట్లో బ్రష్ పెట్టడానికి. ఏం చేస్తావు? హోల్డింగ్ కర్టన్. విండో కర్టన్ ఇక్కడ ఉంది. హోల్ ఉంది, అది తగిలించేలాగా. అట్లా కాదు, ఏదో చూసింది, ఏదో పెద్ద తాగే వాళ్ళలాగా తీసుకుంది బాటిల్. హలో, అది తాగేదాన్ని పెట్టింది, చెవులో పెట్టుకుంటే. హలో, క్యా కర్ రహే? బాగుంది కదా. ప్లీజ్ కొనిచ్చవా? తీసుకో, తీసుకో. నువ్వు కొనిచ్చు. ఓకే తీసుకో. Nice. So good. Yes. Pink. బాగుంది. అన్నీ కావాలనిపిస్తుంది ఇక్కడ. ఏమంటే అన్ని ఆస్తులు అమ్ముకొని ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఆస్తులు చేసుకోవాలన్నమాట.
ఆస్తులు లేవు కదా అమ్ముకుందామంటే. ఆస్తులు ఎక్కడుంది ఆస్తులు అమ్ముకోవడానికి? అంతేగా అంతేగా. ఆస్తి ఉంటే ఎందుకు అమ్ముకుంటాం? సింపుల్. అరే చూడండి బాబాయ్, ఇదొక్కటి ఇదొక్కటి ఏం చేసుకున్నాకు? షూర్ తీసుకుందాం, మన సొంత ఇంటికి వచ్చిన అంతే ప్లాన్ చేసి తీసుకుందాం. ఇది బాగుంది, తీసుకుందాం. అమ్మాయిలకి మిర్రర్ అంటే చాలా నచ్చుతాయి. హలో, ఏం చేస్తావు అన్నీ రా. మొత్తం ఉత్త కబోర్డ్స్, వార్డ్రోబ్స్ అన్నమాట. ఈ సెక్షన్ ఫుల్. సో చాలామంది చూసింటారు, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇదంతా తెలుస్తుంది. ఎక్కడ వస్తున్నాం ఎక్కడ వెళ్తాం అస్సలు తెలియట్లేదు అనమాట. ఎక్కడెక్కడో వస్తున్నాం, ఎక్కడెక్కడో వెళ్తున్నాం. ఎక్కడికి పోయినావు? నన్ను ఎత్తకలే, నేను నిన్ను ఎత్తుకుతున్నాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంత పెద్ద షాప్కి వచ్చి ఇంతే పర్చేజా? ఎవరు పే చేస్తారు చెప్పు? నాకు కొనిచ్చేవా అని కొన్ని అడిగినా నాకు కూడా కొన్ని ఇవ్వలేనని చెప్పాము. సో ఫైనల్లీ ఇవన్నీ పర్చేస్ చేసుకున్నాం అంతే. ఇదేంటిది? ఓకే, చైర్. అది పక్కన ఉన్న చూసి నాకు తెలిసిపోయింది. సో అయిపోయింది పర్చేసింగ్ అంతా. నాకు కాలేదు చాలా వరకు, ఇప్పుడే కలిసి తర్వాత తీసుకున్నాం. సొంత హలో, వాట్ డూయింగ్? మన బిల్లు మనమే కట్టుకోవడం, మన షాపింగ్ మనమే చేసుకోవడం. ఏం చేయలే. అక్కడ లాస్ట్లో ఉంది. గన్నిస్తే తీసుకెళ్తుందండి.
చేసినావు? డైట్ అది డయట్. ఇక్కడికి వచ్చి ఫలుడా తాగుతుంది. ఇట్లా ఉంటుంది. బట్ ఏం కాస్ట్లీ అంటే టూ మచ్ కాస్ట్లీ. అందుకే ఐకే అని పేరు పెట్టారు అనమాట. ఒకటే ఎక్కడికి వచ్చినా నాకు కాఫీ ఒకటి నాకు సెట్ అవుతుంది. సెట్ అవుతుంది, అంతే తప్ప ఇంకేం సెట్ అవ్వదు. సెట్ కాదు. అది ఎవరు కాఫీ పఫ్ అని తీసుకొని వచ్చాడు మా వాడు. అది పఫ్గా దాని లోపల గోరి గాలి ఉంది తప్ప దాంట్లో ఏమీ లేదు. బట్ చాలా పెద్దగా ఉంది అంతే, అదొక్కటే. అంటే వాళ్ళు ఏం చేశారంటే మెయిన్ ఈ బిల్డింగ్ కట్టిన డబ్బులు మొత్తం అంతానే వసూలు చేసుకుంటారు అనమాట. పెద్ద ప్లానింగే. ఒక బెడ్ మీద రేటు, ఒక దాని మీద రేటు. టచ్ చేసిన అంత డబ్బులు. చిన్న చిన్న పూల కుండలు ఉంటాయి కదా, చెట్లు, చిన్న చెట్లు, సేవంతి చామంతి చెట్టు, అయ్యో దానికి 350, 400 అంట. మనకి మామూలుగా బయట నర్సరీలో వచ్చేసి అదంతా ₹60, ₹8. అక్కడే మనం ఏం చేస్తామంటే వాళ్ళని అరే ఏం భయ్యా ఎంతసేపు తగ్గివా అని అడుగుతాము. ఇక్కడ అదే తీసుకుంటాం. అదే తీసుకుంటాం. అదేంటి దానికి 3 times ఎక్కువ ఇచ్చి మళ్ళీ. సో మీరు రండి, చూడండి, తీసుకోండి, అక్కడే పెట్టేయండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యాక్చువల్లీ మనం ఇంకా ఒక కింద ఫ్లోర్ ఇంకా గ్రౌండ్ లో ఉంటాం కదా, అదే కరెక్ట్ గా చూడలేదు. దానికి చాలాసేపు అయింది. అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలనిపిస్తుంది. బట్ ఏమంటే సొంత ఇల్లు తీసుకున్న తర్వాతనే అప్పులు చేసి ఐకేకి వచ్చి కొనుక్కోవాలి. ఇక్కడ ఎవరో మాట్లాడుకుని వెళ్తున్నారు. 5-6 lakhs చేతిలో పట్టుకుని వస్తే అది సొంత అపార్ట్మెంట్ కొన్న తర్వాత మినిమం వాళ్ళు చెప్పింది మినిమం 5 నుంచి 10 లక్షలు వచ్చి తీసుకొని పోవాలి అని చెప్పారనమాట. ఇంటికి కావాల్సిన సామాన్లు అన్ని. పేరుకి మాత్రం అంతా ఐకే అని చెప్తాం. ఆ బ్రాండ్ నేమ్ కూడా తెలియదు అనమాట. ఏమంటే ఐకే ప్రోడక్ట్ అంటాం. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నదంటే చైనా ప్రొడక్ట్స్. అన్ని చైనా ప్రొడక్ట్స్. ఇట్స్ నాట్ ఇండియా మేక్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ చైనా బేస్డ్ ప్రొడక్ట్ అనమాట.